చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రస్తుతం దేశ రాజధాని ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం కొనసాగుతోంది. గ్రీన్ క్రాకర్స్ వాడాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో నగరమంతా విషపూరిత పొగ మంచుతో కమ్ముకుంది. ఇక్కడ చల్లని వాతావరణం కారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణనీయంగా పెరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరింది. గత సంవత్సరం దీపావళి తర్వాత రోజున 296 పాయింట్ల AQI నమోదు కాగా ఈసారి దీపావళి రోజు సాయంత్రానికి 400 పాయింట్లు దాటినట్లుగా తెలుస్తోంది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా చెప్తూ ఉంది. కాలుష్యం కారణంగా ప్రాణాంతకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంతో ఊపిరి ఆడక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. దీపావళి పండగ తర్వాత పొల్యూషన్ తీవ్ర స్థాయికి చేరిందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది ఇలాగే ప్రజలకు కళ్ళు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు. పలు ప్రాంతాల్లో AQI 400 దాటింది. దీని కారణంగా కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఢిల్లీలోని 38 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో 36 రెడ్ జోన్లోనే ఉన్నాయి. వజీర్పూర్లో AQI 435గా నమోదవగా, ద్వారకాలో 422, అశోక్ విహార్ 445, ఆనంద్ విహార్ 440 పాయింట్లుగా నమోదైంది. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు ఉంటే కాలుష్యం లేదని, ఎయిర్ క్వాలిటీ బాగుందని అర్థం. AQI 100 నుంచి 200 మధ్య ఉంటే మధ్యస్థంగా ఉందని, అలాగే 200 నుంచి 300 మధ్య ఉంటే ఎయిర్ క్వాలిటీ అధ్వానంగా ఉందని, అదే 300 నుంచి 400 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిలో ఉందన్నమాట. వాస్తవానికి ఈ ఏడాది దీపావళికి గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చారని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. రాత్రి 8 నుంచి 10 గంటల దాకా మాత్రమే పటాకులు కాల్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. బట్ ఆ కోర్టు ఆర్డర్ను సైతం లెక్క చేయకుండా బాణాసంచా అమ్మకాలు కొనసాగాయి. ప్రజలు కూడా ఏ భయం లేకుండా ఉత్సాహంతో పటాకులు కాల్చిపడేశారు. పండగ తర్వాత దేశ రాజధానిలో గాలి మసిబారిపోయింది. ఢిల్లీలో ప్రస్తుత కాలుష్యం కారణంగా గాలి పీల్చడం వల్ల సగటున ప్రతి మనిషి రోజుకి 10 సిగరెట్లు తాగినంత విలువ అంటున్నారు వైద్యులు. ఇలాగే కొంతకాలం సాగితే చాలా మంది క్యాన్సర్ వ్యాధిన బారిపడే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెప్తూ ఉన్నారు. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం తమ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.